అమ్మ వాళ్ళ ఇంటి నుండి నేను అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఇంకొక 2 డేస్‌లో ఇక్కడ నుంచి ఖతార్‌కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అందుకే లగేజ్ అంతా తెచ్చేసుకున్నాను. ఇక్కడ చెల్లి అయితే మటన్ 2 కేజీస్ అయితే చేసిందనమాట. ఆ రెసిపీ అయితే షేర్ చేస్తున్నాము. వీడియో ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ డూ లైక్, షేర్. ఏమేమి వేసినావు దీంట్లో? ధనియాలు, జీలకర్ర, మెంతులు, సాజీరా, ఇలాచి, లవంగం, చెక్క, ఇంకా అంతే. మిరియాలు వేసింది. 4 వేయాలి. ఇవన్నీ వేసి మిక్సీ చేసుకుంటున్నావా? సరే మిక్సీ చేసుకో. బిర్యానీ ఆకు కూడా వేసింది మా చెల్లి. డ్రై రోస్ట్ ఏది చేయలేదు, అన్ని పచ్చివే వేసింది. కొబ్బరి ముక్కలు ఇంకా బాదం ఇప్పుడు వేసింది అనమాట. దీంట్లో బాదంలో వచ్చేసి 9 వరకు వేసింది. 10 కాజూస్ వేస్తుందంట. దీంట్లో బాదం కూడా వేసుకుంది. పిస్టాచియో 13 వరకు వేస్తుంది. దీంట్లో ఇదంతా మిక్స్ చేసుకుంటుందంట. ఇంట్లో వాటర్ ఏం వేసుకొని 4 విజిల్స్ పెట్టింది. ఆయిల్ వేసి ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసాం అంతే. ఇంకేం వేయలే, సాల్ట్ కూడా ఏం వేయలే. ఇది మెత్తగా ఉడికించుకోవాలి. అంటే మీరు ఎన్ని విజిల్స్ పెట్టినా మీరు తినే దాన్ని బట్టి, అంతేనా? ఇలా ఆయిల్ ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి మేము ఆయిల్ ఏం వేయట్లేదు. ఇప్పుడు కారము, ఉప్పు వేస్తుంది మా చెల్లి. ఎంత వేస్తున్నావు? ఈ స్పూన్తోనే 3 స్పూన్స్ వేస్తుంది. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి. ఇంత వేసింది కారము 2 కేజీస్కి. మా టేస్ట్కి తగ్గట్టు వేసుకున్నాం, మీరు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఉప్పు. ఇది ఒక్కసారి అంతా మిక్స్ చేసేసుకొని కారం, ఉప్పు ప్లేట్ పెట్టేస్తున్నాము. మూత పెట్టేసుకుంటాం. ఎంతసేపు ఉడికించాలిరా? 5 మినిట్సా? 5 మినిట్స్ కారం ఉడుకుతుందా? 15 మినిట్స్ కావాలంట. 15 మినిట్స్లో కారం ఉడుకుతుందంట. మిక్సీకి వేసుకుంటున్నాము. దీంట్లో వాటర్ వేసి ఇప్పుడు మళ్ళీ పేస్ట్ లాగా చేసుకుంటాం మా చెల్లి. వేసుకుంది దీంట్లో కొన్ని. మిక్స్ మళ్ళీ మిక్సీ వేసుకుంటుంది. వాటర్ వేయాలంట. వేడి చేసుకున్న వాటర్ వేస్తావా, చల్ల వాటర్ వేస్తావా? ఇష్టం అంట. ఇంకా టమాటో ఇంకా పేస్ట్ వేయాలి. వేసిన తర్వాతకి గరం మసాలా వేసుకొని స్టవ్ ఆపేసేసేయాలి.